ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. అంటే అహంకారం బాగా నశించిపోయిందనుకో, ఇక నిరతిశయానంద రూపమైనటువంటి ఏ స్థితి ఉంటుందో అదే సర్వము నిండిపోయి ఉంటుంది, అంటే పరిపూర్ణమై ఉంటుంది. అటువంటి దానిని మహాప్రయత్నపూర్వకంగా సేవించవలసిందే. అంతేకాక నిర్విక్షేప కారణము చేత, అంటే ఎటువంటి విక్షేప దోషము లేని కారణము చేత, సమీప సాదృశ్యము కలదే అవడము చేత అటువంటి స్థితి సుషుప్తికి సమీపంగానే గోచరిస్తుంది కదా. అంతేకాక అటువంటి అవస్థ ఎలా ఉంటుంది అంటే ఆకాశములాగానే సర్వవ్యాపకమై ఉంటుంది అని తెలియజేస్తూ, మనోహంకార విలయే సర్వాభావాంతర స్థిత సముదేతి పరానందాయ తను పారమేశ్వరి. అంటే కుండ పగిలిపోయిందనుకో, అంటే ఘటము నశిస్తే ఘటములో ఉన్నటువంటి ఆకాశం ఏమవుతుంది, మహాకాశములో కలిగినట్లుగానే ఇక్కడ ఆకాశము అంటే ఖాళీయే కదా. ఖాళీగా ఒక కుండ ఉన్నది, ఆ కుండలో ఏమున్నది అంటే నీరు బయలా ఏ వస్తువు బెట్ల, మరేమున్నది ఉన్నది ఏమున్నది ఆకాశం ఉన్నది, అంటే ఖాళీయే కదా ఉన్నది. మొత్తం ఖాళీ అన్నప్పుడు ఆకాశాన్ని ఏమంటాం మరి, ఆకాశం గగనం శూన్యం, కుండ ఏమై ఉన్నది శూన్యమై ఉన్నది, ఖాళీ అయి ఉన్నది, అంటే ఆకాశమే ఉన్నది. అది కుండ పగిలిపోయింది. కుండ పగిలిపోతే కుండలో ఉన్నటువంటి ఖాళీ ఎక్కడికి వచ్చింది, సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఖాళీలోకి వచ్చేసింది. అంటే అది వస్తుందా లేదు, ఆవరణ పోయిందంటే మొత్తం ఏకమయ్యే ఉన్నది అని చెబుతూ, అట్లాగే మనోహంకార రూపమైనటువంటి ఈ ఉపాధి నశించిందనుకో, అది ఈ ఉపాధి మనోరూపము చెంది అహంకార రూపము చెంది ఈ విధంగా అహంకార రూపముతోటి నేను అనేటువంటి మనసుతో సంకల్పించి ఆ విధంగా నేను అనేటువంటి పదార్థాన్ని కలిగింపజేస్తుంది. ఆ కలిగించేటువంటిది కనుక ఒకవేళ పోయిందనుకో, నశించిపోయిందనుకో, మనసు లేదు అహంకారము లేదు, అక్కడ లేకపోతే ఏమవుతుంది అంటే మనోరూపమైనటువంటి మనస్సు అహంకార రూపమే అయినటువంటి ఉపాధి కనుక పోతే సర్వ పదార్థాల యొక్క అంతరమున ఉన్నటువంటి, అంటే ఆ ఉపాధి లోపల ఉన్నటువంటి అంటే ఆ ఉపాధిలో ఉన్నటువంటి సర్వము నిండి ఉన్నది. ఆ ఉపాధిలో ఏదైతే ఉన్నదో శుద్ధ చైతన్యము, ఆ ఉపాధి ఉన్నప్పుడు దానిని కదిలించటానికి ఏదైతే ఉన్నదో అది సర్వవ్యాపకమై ఉన్నది. ఉన్నది అప్పుడు ఆ ఉపాధి నశించింది. అప్పుడు అదేమైంది అంటే తత్తు త్వంపద లక్ష్య రూపమైనటువంటి పరమేశ్వరుని పరానందము ఉదయమే అవుతూ ఉంటుంది. ఎలాగా అంటే ఘటం అంటే కుండ పగిలిపోతే కుండలో ఉన్న ఆకాశం ఏమవుతుంది, చుట్టూ ఉన్నటువంటి మొత్తం వ్యాపించి ఉన్న ఆకాశముల అయినట్లుగానే ఈ మనసు అహంకారము అనేటువంటిది బాగుగా లయించిపోయినవా, ఇక సమస్త పదార్థాలలో ఉన్నటువంటిది నిరతిశయానంద రూపమై ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపము అంటే ఆత్మే. ఆ పరమాత్మ లెస్సగా ఉదయిస్తాడు లేదా లెస్సగా సాక్షాత్కరిస్తాడు అని చెబుతూ, సా స్వయం యోగ సంసిద్ధ సుషుప్త దూరభావని నగమ్య వచసాం రామ హృదయే వేహాను భూయతే. కాబట్టి ఓ రామ, అటువంటి స్థితి స్వయంగా యోగాన్నే కదా, యోగము చేతే సిద్ధిస్తుంది కదా. అటువంటి స్థితి రావాలి అంటే వాడు యోగాన్ని అనుసరించాలి. ఏ యోగం అంటే వీని యొక్క జీవము దైవమునందు కలయిక కలిగినప్పుడే అటువంటి స్థితి లభిస్తుంది. ఇంకా అది సుషుప్తికి దూరంగా ఉన్నది అంటే అది అంటామా, కాదు, అది సుషుప్తికి దూరంగా కూడా లేదు. అట్టి అవస్థ వాక్కులకి అతీతమైనది. దాన్ని వాక్కుతో ఇదిగో ఈ స్థితి ఇలా ఉంటుంది అని చెప్పడానికి సాధ్యమయ్యేది కాదు.
ఇంకా హృదయమునందే అది అనుభూతి చెందుతూ ఉంటుంది, అనుభవ సిద్ధి జరుగుతూ ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే ఒకవేళ గనక మరి రామ ఈ ఆత్మరూప పరమేశ్వర స్వరూపము అనేటువంటిది స్వయంగా యోగము చేత మాత్రమే కదా సిద్ధిస్తుంది. ఇంకా ఈ ఆత్మ యొక్క ఈ ఆత్మ సుషుప్తికి అంటే గాఢ తమస్సుకి, గాఢ నిద్రకి సన్నిహితమై ఉంటుంది. గాఢ నిద్రలో వాడు మాట్లాడలేడు, గుర్తించలేడు, చూడలేడు, తినలేడు, అసలు ఏమీ తెలియబడినటువంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి దాన్ని సుషుప్తి అంటారు. అయితే ఈ ఆత్మ అనేటువంటిది దేనికి దగ్గరగా ఉన్నది అంటే వాక్కులకు అగమ్య గోచరమై ఉన్నది. కాబట్టి అది సుషుప్తికి దగ్గరగానే ఉన్నది. అంతేకాదు అది సర్వజీవులకు కూడా తన హృదయమందే తన యొక్క అనుభవసారం తనకి ఎక్కడ అనుభూతమవుతున్నది అంటే తన యొక్క హృదయమునందే అనుభూతమవుతున్నది. అంతేకాని వేరే ప్రదేశం నుండి అనుభవం అనేది సాధించేది కాదు అని చెబుతూ, అంతేకాదు అనుభూతిం వినా తత్వం ఖండాధీర్ణ అనుభూయతే, అనుభూతిం వినా రూపం నాత్మవశానుభూయతే. అనుభవం గనక లేదనుకో సామాన్యమైనటువంటి ఖండ శర్కరాదుల తత్వం కూడా ఎట్లు గోచరం కాదో, అలాగే అనుభవం లేనటువంటి ఆత్మస్వరూపం కూడా ఎప్పటికీ గోచరించడం సాధ్యం కాదు. ఎలాగంటే అనుభవం లేకపోతే సామాన్యమైనటువంటి మనం నిత్య జీవితంలో వాడేటువంటి బెల్లం ముక్కలు, చక్కెర ఇటువంటివి తీయని పదార్థాలు ఉన్నాయి. వాటి గురించినటువంటి అనుభవం లేదు. మనం ఏమంటాం అంటే చక్కెర అంటే ఏమని చెప్తాం, పంచదార అని చెప్తాం కదా. పంచదార ఎలా ఉంటుంది, వాడు ఎప్పుడు నోట్లో పోసుకోలే, ఏమో ఎలా ఉంటుందో తెలియదు అని అంటాడు. ఎలా ఉంటుంది చూశాడు, ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది, ఇంకా ఎలా ఉంటుంది మృదువుగా ఉంటుంది, ఇంకా ఎలా ఉంటుంది తెలియదు. మరి దాని రుచి ఎలా ఉంటుంది తెలియదు. ఎందుకు, వాడు దాన్ని రుచి చూడలేదు, అందుకని వాడికి అనుభవ సిద్ధి లేదు. బెల్లం కూడా అంతే. బెల్లం ఎలా తయారు చేస్తారు, చెరకు నుండి తీస్తారు, ఆ చెరకు రసం కాచి బెల్లంగా తయారు చేస్తారు. సరే, బెల్లం తయారవుతుంది కదా, దాన్ని ఇలా ముక్కల ముక్కలుగా లేదా అచ్చులుగా పోస్తారు. బాగుంది. ఆ బెల్లం రుచి ఏంటి, అది ఎర్రగా ఉంటుంది, అచ్చులొచ్చులుగా ఉంటుంది, పెద్ద పెద్ద మనకు కావలసిన పరిమాణంలో ఉంటుంది. ఎంత ముక్కలైతే అంత ముక్కలు తీసుకోవచ్చు. అదంతా అనవసరం. దాని యొక్క రుచి ఏంటి, ఆ అనుభవం నాకు లేదు. అంటే అక్కడ రుచి చూడకపోతే పంచదార యొక్క బెల్లం ముక్కల యొక్క రుచి కూడా నీకు తెలియదుగా, నిత్య జీవితంలో ఉండేటువంటిది. కానీ కరెక్ట్. కానీ ఇక్కడ ఆ రుచి నోట్లో వేసాం, అప్పుడు నీ అనుభవం ఏం చెప్పింది, తీయగా ఉంది లేదా మధురంగా ఉంది అని చెప్తాం. అంటే ఆ మధురము, ఆ తీపి, ఆ రుచి, ఆ స్వాదిష్టము నీ అనుభవం. అంతేకాని చక్కెర నీ అనుభవం కాదు, చక్కెర రంగు నీ అనుభవం కాదు, బెల్లం నీ అనుభవం కాదు, బెల్లం యొక్క రంగు నీ అనుభవం కాదు, బెల్లం తయారీ నీ అనుభవం కాదు. బెల్లం యొక్క నోట్లో వేసుకుంటే కలిగేటువంటి మరి రుచి ఏదైతే ఉంటుందో అది నీ అనుభవం అని చెబుతూ, అంటే అనుభవం లేకపోతే సామాన్యమైనటువంటి ఖండ శర్కరాదుల యొక్క తత్వం కూడా ఎలా గోచరం కాదో తెలియదు కదా. బెల్లం అంటే తెలుసు, కానీ రుచి నువ్వు నోట్లో వేసుకోలేదు కాబట్టి తెలియదు. చక్కెర అంటే తెలుసు, నువ్వు నోట్లో వేసుకోలేదు కాబట్టి తెలియదు. వాటినైతే ఆ బెల్లం అయితే కొంచెం బాగుంటుంది, ఎర్రగా ఉంటుంది, ఇది అదే కొంచెం పసుపు పచ్చగా ఎరుపు రంగుకు మధ్యలో ఉంటుంది, ఈ చక్కెర అయితే తెల్లగా ఉంటుంది అని చెప్తావే. కానీ దాని రుచి నువ్వు అనుభవించకపోతే దాని యొక్క రుచిని కనుక్కోవటం కూడా నీకు సాధ్యం కానట్లు. కానీ అలాగే అనుభవం లేకపోతే ఆత్మస్వరూపం గోచరిస్తుందా, గోచరించదు. శాస్త్రాలు చెప్తాయి ఆత్మ సత్య వస్తువు, ఆత్మ ప్రముఖమైన ప్రాధాన్యకరమైన అంతకమించి ఇంకొక వస్తువు లేనిది, దానికి అదే సాటి, దానికి ఇంకా ఎక్కడ ఎటువంటి పోటీ కానీ సమానం కానీ లేదు. ఆత్మ సర్వము వ్యాపించి ఉన్నది, ఆత్మ పరిపూర్ణమైనది. నువ్వెవరు, ఆత్మ, నేనెవరు, ఆత్మ. నీ ఆత్మానుభూతి ఏంటి తెలీదు. ఎందుకు, నువ్వు ఆత్మను పొందలేదు. ఆత్మ గురించి తెలుసు, అంతేకాని ఆత్మతత్వాన్ని నువ్వు పొందలేదు. ఆత్మతత్వాన్ని నువ్వు పొందకపోతే ఆత్మవు నువ్వు ఎలా అవుతావు, శరీరమే అవుతావు కదా, ఏ సంకల్ప వికల్పాలో అవుతావు కదా,
ఏ ధారణాభ్యాసాలు చేస్తున్నావో అదే అవుతావు, కానీ నువ్వు ఆత్మవు కావుగా. ఏది అనుసరిస్తున్నావో దాని యొక్క అనుభవం నువ్వు అవుతావు, కానీ అనుసరించినటువంటి దాని యొక్క తత్వం నువ్వు ఎలా అవుతావు అని చెబుతూ, అంటే అనుభవం కనుక లేకపోతే సామాన్యమైనటువంటి ఖండ శర్కరాదుల యొక్క తత్వం కూడా నీకు ఎట్లా తెలియకుండా ఉంటుందో, పంచదార యొక్క బెల్లం యొక్క రుచి కూడా నువ్వు అనుభవించకపోతే దాని యొక్క తత్వం ఎట్లా ఉంటుందో, దాని యొక్క నిజస్థితి ఏంటి అనేది నీకు తెలియనట్లు. కానీ ఈ ఆత్మస్వరూపము అనుభవం లేకపోతే నువ్వెంత తెలుసుకున్నా, వస్తువులను పట్టి పట్టి చూసినా, శాస్త్రాలు అధ్యయనం చేస్తున్నా, ఎంతోమందికి తెలిసిన వాడికి మళ్ళీ చెబుతూ ఉన్నా కూడా నీ ఆత్మానుభవం లేకపోతే నీకు ఆత్మస్వరూపము అనేటువంటిది గోచరించదు అని చెబుతూ, అంతేకాదు అఖిలమిదం అనంత ఆత్మతత్వం దృఢ పరిణామిని చేతసి స్థితేంత బహిరుపశమితే చరాచరాత్మ స్వయమనుభూయత ఏవ దేవదేవ. అంటే ఈ జగత్తంతా కూడా కేవలము అనంతమైన ఆత్మస్వరూపమే. దృశ్యాలు పరిణామ స్వభావయుతాలు అయినటువంటి ఈ చిత్తము యొక్క బాహ్య విషయాలన్నీ కూడా శమించిపోతే, అంటే నశించిపోతే, సర్వము కూడా వ్యాప్తమై ఉన్నటువంటి ఏ బ్రహ్మాది దేవతలై ఉన్నారో ఆ బ్రహ్మాది దేవతలకు కూడా, అంటే బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు దేవతలు ఋషులు ఇంకా చాలామందిని చెప్పుకుంటాం కదా, వీరందరికీ కూడా దేవుడై ఒక్కడే అయి పరమాత్మయై ఆత్మస్వయంగా మరి అనుభూతమవుతూ ఉంటుంది. ఎవరు దానిని అధిష్ఠించి ఉంటారో అటువంటి అనుభవం పొందినటువంటి వారు మాత్రమే ఆత్మస్వరూపులు అని చెబుతూ, ఎలాగంటే ఈ జగత్తంతా కూడా అనంతమైనటువంటి ఆత్మయే అయి ఉన్నది. ఆత్మ కంటే వేరైన పదార్థం మరొకటి లేనేలేదు. చిత్తము బాహ్య విషయరహితమై, అంటే ఈ చిత్తవృత్తి అనేది నశించిపోతే ఈ దోషజనితమైన దృశ్యమాన విషయాలన్నీ కూడా వదిలిపోతాయి. అలా వదిలిపోయినప్పుడు లోపల ఉన్నటువంటి ఏ ప్రత్యేగాత్మ స్వరూపమైతే ఉంటుందో అది ఆ ప్రత్యేగాత్మయందు ఎలాగంటే క్షీరనేరములాగానే, అంటే పాలల్లో కలిసిన నీళ్ళులాగానే తదాకారంగా దృఢమైనటువంటి పరిణామం పొంది నిశ్చలముగా ఉండగా, వాడు తన యందు తాను నిక్షిప్తమై తన యొక్క సాక్షిత్వ స్వరూపమునందు తను అధివసించి ఉన్నప్పుడు పాలల్లో కాసిన్ని నీళ్లు పోస్తే ఏమవుతాయి, ఆ నీళ్లు కూడా పాలలాగానే మారిపోయి తెల్లగా పాలని నీళ్లను వేరు చేసేటువంటి స్థితి లేకుండా అభిన్నమైపోతాయి, ఏకమైపోతాయి. ఇంకా వాటికి వేరు ఉండదు. అలాగే చరాచర ప్రాణికోట్లకు కూడా ప్రత్యేగాత్మ అయినటువంటి ఏ దేవదేవుడైతే ఉన్నాడు, ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉన్నదో అది స్వయంగానే అనుభూతుడవుతాడు. ఇక్కడ ఇంకేదైనా సందేహం ఉన్నదా? అస్సలు ఇంకిక్కడ సంశయము అనేది లేనే లేదు అని చెబుతూ, అంతేకాదు తదను విషయ వాసన వినాశస్తదను శుభ పరమః స్ఫుట ప్రకాశః తదను చ సమతావశాత్ స్వరూపే పరిణమనం మహతామచింత్య రూపం. ఈ చతుర్థ భూమికి అయిన పిదప పంచమ భూమికి యందు విషయవాసన నశిస్తుంది. ఏ విధంగా? ఇక్కడ చతుర్థ భూమిక అన్నప్పుడు ఏంటి? నాలుగవ భూమిక అంటే మనం సప్తజ్ఞాన భూమికలు మనం ఇందాక తెలియజేసుకున్నాం కదా, అలాగే నాలుగవ భూమిక అయినటువంటి ఏంటది అంటే శుభేచ్ఛ, విచారణ, మరి తనుమానసి, సత్వాపత్తి ఏదైతే ఉన్నదో అక్కడ నుండి, అంటే ఈ సత్వాపత్తి తనుమానసి అనబడేటువంటి నాలుగవ భూమిక అయినటువంటిది. దాని తర్వాత ఎప్పుడైతే శారీరక మానసిక స్థితులు అనేటువంటివి నిగ్రహించబడి అవి మిథ్యాజనితమైనవి అని ఎప్పుడైతే తెలుస్తుందో ఇంకప్పుడు వాడికి ఐదవ భూమిక అయినటువంటి అసంశక్తి అనేది, అంటే దేని పట్ల కూడా వానికి విషయజనితాల పట్ల విరక్తే కలిగి ఉంటుంది. ఏ పరమాత్మ వస్తువు తప్ప మరొక దాని యందు ఆసక్తి అనేది కలగదు. అలాగా ఐదవ భూమికను యందు కూడా ఏ విషయ వాసన అయితే నశిస్తుందో అసంశక్తి దేని యందు కూడా విషయాలు అనేవి వర్జించి వేస్తాడో తర్వాత ఉండేటువంటి భూమిక యందు
పరమ పురుషార్థమైనటువంటి ఏ విధంగా అంటే పదార్థ భావన, పదార్థాల పట్ల కూడా అభావన, తన యొక్క దేహస్థితి లోకస్థితి ఎందు కూడా అభావన, భావన అనేది ఎటువంటి సంకల్పము అనేది ఏ ఆలోచన మాత్రంగా కూడా లేదో ఏకప్పుడు ఆత్మప్రకాశము అనేటువంటిది వస్తుంది. సమాధి స్థితి ఎప్పుడైతే పొందుతాడో ఆత్మప్రకాశం అనేది ఉదయిస్తుంది. ఆ తర్వాత జ్ఞాన భూమిక, 7వ భూమిక అనేటువంటి ఇక అది ఎటువంటిది అంటే తుర్యగ. ఆ తుర్యగ యందు ఎలా ఉంటాడు? సమాధి అసమాధి అంటే నేను మరిచి ఉన్నానా, జాగ్రత్తలో ఉన్నానా ఏమీ తెలియబడదు. సర్వేక సమస్తం తను తిరుగుచున్న బ్రహ్మయందే అధివసించుంటాడు. వాడు సమాధిస్థుడై ఉన్న బ్రహ్మయందే అధివసించి ఉంటాడు. కాబట్టి ఇటువంటి సమత్వం చేత ఆ బ్రహ్మాదులకు కూడా మరి అచింత్యమైనటువంటి కేవలానందైకమైన మనస్వరూపమే ఆత్మ ఆ విధంగా మార్పు చెందుతుంది అని చెబుతూ, ఎలాగంటే ఈ చతుర్థ భూమికే అయిన తర్వాత, చతుర్థ భూమిక అన్నప్పుడు సత్వాపత్తి అనేటువంటి భూమికను ఆశ్రయించి దానిని అనుభవించిన తర్వాత 5వ భూమిక అయినటువంటి అసంశక్తి యందు విషయ వాసనలన్నీ కూడా నశించిపోతాయి కదా. అప్పుడు అసంశక్తి తర్వాత పదార్థ భావనే అంటే ఏ పదార్థం అనేటువంటిది కనుక ఇక 6వ భూమికి యందు పరమ పురుషార్థ రూపమైనటువంటి ఆత్మప్రకాశము. ఇక పదార్థ జనితమైన వస్తువులని స్ఫురింపజేయుడు, గుర్తుండదు, తన దేహంతో సహా తనకి గుర్తుండదు. ఆ విధంగా తనకి ఆత్మప్రకాశం ఎప్పుడైతే ఉదయిస్తుందో ఆ తర్వాత సప్తభూమిక అంటే 7వ భూమిక ఏంటి అంటే తుర్యగా. ఇక సమాధి లేకపోవడం అనేటువంటిది ఏది కూడా కోరడం. అంటే పదార్థాభావని అన్నప్పుడే తను సమాధి స్థితిని పొందాడు. అంటే సమాధికి అతీతమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే తుర్యగా. ఇకప్పుడు సమాధి చెంది ఉన్నాడా, సమాధి నుండి లేచి ఉన్నాడా, తనకి బాహ్యాభ్యంతరములందు కూడా జాగ్రత్తలో ఉన్న సుషుప్తిలో ఉన్న సర్వానికి వ్యాప్తమైన పరమాత్మ యందు నిలయమై ఉన్నాడు. కానీ వానికి ఏ విషయమునందు కూడా ఒకంత కూడా ఏమీ లేకుండా ఉంటుంది. అటువంటి సమత్వ కారణం చేతనే బ్రహ్మాదుల సైతం కూడా అచింత్యమైనట్టి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు మొదలైనటువంటి ఈ దేవీ దేవతలు అందరికీ కూడా చింతించటానికి కూడా సఖ్యము కానటువంటి కేవల ఆనందైకమైనటువంటి ఘనస్వరూపమే ఆత్మ మార్పు చెందుతుంది. అంటే ఆత్మరూపాన్నే పొందుతుంది అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఉపశమ ప్రకరణమునందు ఈ ఉపదేశాన్ని గురించి శ్రీరామచంద్రునికి తెలియజేసి ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మనసైవ మనశ్చిత్వా యదాత్మాన అవలోక్యతే మమేత్యహమితి త్యక్త్వా తత్తామ రసలోచన నాస్తమేతి జగద్దుఃఖం యథా చిత్రగతో రవిః అయాత్య పదనంతత్వం మహార్ణవ వదా తతః. ఎలాగంటే కమలనేత్రుడైనటువంటి ఓ రామచంద్ర, ఈ ధనాదులు నావి, ఈ శరీరాదులే నేను, ఈ శరీరం నేను ఈ కనబడేటువంటి ధనాలన్నీ నావి అనేటువంటి అభిమానం ఏదైతే ఉంటుందో దాన్ని వదిలేసి మనస్సు చేతనే మనసుని ఉచ్ఛిన్నం చేయి. ఏ విధంగా అంటే ఏ శుద్ధ మనస్సు చేత అజ్ఞానజనితమైనటువంటి దృశ్య సంబంధమైన మనసు ఉంటుందో ఆ మనసుని విచ్ఛిన్నం చేయి, లేకుండా చేయి. దాని చేత ఎప్పుడైతే విషయ సంభోగాల వైపు ఉన్నటువంటి మనసుని ఆత్మతత్వంతో ఉన్న మనసు చేత కనుక నువ్వు దానిని విచ్ఛిన్నం చేశావో దృశ్య సంబంధమైన మనసుని, అప్పుడు నీకు ఆత్మదర్శనం అనేటువంటిది చేస్తావు. అలా చేయలేదనుకో నువ్వు ఆత్మదర్శనం చేయలేవు. చిత్రస్థ సూర్యునిలాగానే, అంటే గోడ మీద పటంలో వేసినటువంటి సూర్యుని బొమ్మ ద్వారా వెలుగు వేడి వస్తాయా? రావు. అలాగే ఈ జగద్దుఃఖము ఎప్పటికీ కూడా శుద్ధ మనసు చేత అశుద్ధ మనసుని కనుక నివారించకపోతే ఆత్మదర్శనం అనేది కనబడదు, నువ్వు దర్శించలేవు. అంటే నీకు ఈ యొక్క జగద్దుఃఖము అనేటువంటిది ఎప్పటికీ కూడా అజ్ఞానము నశించకపోతే ఈ జగత్ సంబంధమైన దుఃఖము అంటే శరీరాల యొక్క రాకపోకలు ఉపాధి ధారణలు అనేవి నశించవు. మహాసముద్రములాగానే అపరిమితమైనటువంటి ఆపద సంభవిస్తూనే ఉంటుంది.
మహాసముద్రంలాగానే, అంటే సముద్రంలో అలలు వస్తాయి, కొంత దూరం పోతాయి, విరిగి పడిపోతాయి, తీరం చేరుతాయి, వెనక్కి వెళ్ళిపోతాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ వస్తాయి. తరంగాలు లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ, ఈ విధంగా తరంగం లేనటువంటి సముద్రం ఉంటుందా? ఉండదు. అలాగే మహాసముద్రంలో తరంగాలు ఏ విధంగా వస్తాయో అపరిమితమైనటువంటి ఆపదలు సంభవిస్తాయి. ఎప్పుడు? ఈ జగత్తు యొక్క దుఃఖము అస్తమించకపోతే. ఈ జగత్తు యొక్క దుఃఖము ఎప్పుడు అస్తమించదు? నీకు ఆత్మదర్శనం కాకపోతే జగద్దుఖం అస్తమించదు. నీకు ఆత్మదర్శనం ఎందుకు కాలేదు? శుద్ధ మనస్సు చేత దృశ్యమానమైనటువంటి మనస్సుని నువ్వు విచ్ఛిన్నం చేయలేకపోయావు. అది విచ్ఛిన్నం చేయలేకపోవడానికి కారణం ఏంటి అంటే, నేను నాది అనేటువంటి ప్రాపంచక సంబంధమైనటువంటి అభిమానాలు నువ్వు త్యజించాల. అలా త్యజిస్తే నీకు మనసు శుద్ధపడుతుంది. మనసు శుద్ధమైతే ఆత్మదర్శనం అవుతుంది. అందుకని నీకప్పుడు జగద్దుఖము అనేటువంటిది ఉండదు. మహాసముద్రంలాగా, మధ్యలో ఉన్న మహాసముద్రంలాగా ప్రశాంతంగా ఉంటావు అని చెబుతూ, ఎలాగంటే ఈ అపరిమితమైనటువంటి ప్రమాదాలు సంభవించినట్లుగానే జలకల్లోల కారణమును, మేఘనీల కాంతి చేతను, అంధకారము చేతను, శ్యామవర్ణయుతమైనది వ్యాకులమైనది అయినటువంటి ఈ సంసారము అనేటువంటి వర్ష ఋతువు మళ్ళీ మళ్ళీ కూడా నీకు వస్తూనే ఉంటుంది అని చెబుతూ, కాబట్టి ఓ కమలనేత్రుడమైన ఓ రామ, ఈ శరీరాదులను నేను, ఈ ధనాదులు, ఈ ఇళ్ళు వాకిళ్ళు ఇవి నావి, ఇటువంటి భావనలన్నీ కూడా వదిలివేయు. మనసు చేతనే మనసును ఛేదించివేయి. ఈ విధంగా ఆత్మను దర్శించకపోతే నీకు చిత్రపటంలోనే సూర్యుడు ఏమాత్రము వెలుగుని వేడిని ఇవ్వలేడుగా. సూర్యుని బొమ్మ వేశాం, అది చాలా అందంగా ఉంది, రంగులు అద్దాం, ఇంకా అందంగా ఉంది కానీ దాని నుండి వేడి కానీ, సూర్యరశ్మి కానీ, దాని నుండి వెలుగు కానీ వస్తాయా? రావు కదా. అలాగే ఆత్మను గనక దర్శింపలేదనుకో, నీవు చిత్రంలోని సూర్యునిలాగానే ఇక ఈ జగత్ సంబంధ దుఃఖము అనేటువంటిది నీకు ఎప్పటికీ కూడా నివారించబడదు. ఇంకా మహాసముద్రములాగానే అపరిమితమైనటువంటి ఆపత్తులు వచ్చి పైన పడుతూనే ఉంటాయి అని తెలియజేస్తూ, అత్రైవోదాహరంతి మమితిహాసం పురాతనం సంవాదం సుహృదోహ సహ్యనానౌ భాస విలాసయోహ. ఈ విషయమునందు సహ్యపర్వత శిఖరంపై వసించేటువంటి భాష విలాసులు అనేటువంటి ఇరువురు మిత్రులు ఉన్నారు. ఆ మిత్రులు వారి యొక్క సంవాద రూపమైనటువంటి ప్రాచీన ఇతిహాసము ఒకటి ఉన్నది. దానిని నేను నీకు తెలియజేస్తాను. ఏంటది అంటే, ఓ రామ, ఈ విషయమున భాసుడు విలాసుడు అనే ఇరువురు మిత్రుల యొక్క సంవాదం గురించి నీకు తెలియజేస్తాను, విను. పూర్వము సఖ్యపర్వత శిఖరంపై భాష విలాసులు అనే ఇరువురు మునిపుత్రులు ఉన్నారు. వారు ఏం మాట్లాడుకున్నారో దానిని వినిపిస్తాను. ఎలాగంటే, అది ఎత్తునందు ఆకాశమును, సమప్రదేశమున భూతలాన్ని, మరి లోతైన భాగాన పాతాళాన్ని జయించేటువంటి ఈ 3 లోకాల విజయము అయినటువంటి పర్వతము ఒకటి ఉన్నది. అది చాలా పుష్పాల చేత పరిపూర్ణమై అసంఖ్యాకములైనటువంటి సెలయేళ్ళు కూడా ఉన్నాయి. అంతేకాదు రహస్యమైన గుహ్యల చేత అది రక్షించబడుచూ ఉన్నది. అది అంతేకాదు రత్నాల చేత, మరి రత్నాలు మొదలైన వాటి యొక్క ప్రకాశము చేత దృష్టిని కూడా మరి చూడనీయకుండా ప్రతిబంధించేటువంటి దానిలాగానే సహ్యమై అనేటువంటి పేరు కలిగి, ఆ పర్వతం పేరేంటి? సహ్యము. ఆ సహ్యం అనేటువంటి పేరు కలిగి ఆ పర్వతము అలా విరాజిల్లుతూ ఉన్నది. అది ముత్యాల సమూహాలచే నింపబడి ఉంది. చంద్రకాంతమణుల యొక్క గోడల చేత ప్రకాశవంతమై గండభాగాల చేత ఐరావతల్లాగానే, మరి బంగారాలతో నింపివేయబడినదా అనేటువంటి తటాల చేత దీపిల్లుచూ ఉన్నది. ఒకచోట పుష్ప సమూహాల చేత ప్రవాహమయమై ఉన్నది.
ఒకచోటైతే హరితాల మనఃశిలాది ధాతువుల చేత వ్యాప్తమై ఉన్నది, రాళ్ల చేత మరి తాళ్ల చేత, అంతేకాదు ఆకు పచ్చదనము చేత అట్లా ఉన్నది. ఇంకొక చోటైతే బాగా వికసించి పుష్పయుతాలతో ఉన్నటువంటి సరోవరాల చేత రమణీయమై ఉన్నది. ఇంకా కూడా రత్నములు అనేటువంటి శోభాయమానమైనటువంటి శిలలతో నిండిపోయి కొన్ని చోట్ల సెలయేళ్ల శబ్దాలతోనూ కొన్ని చోట్ల వేణునాదాలతోనూ నిండిపోయి అలరుచు గుహల యందలి శీత్కార వాయు శబ్దంబుల చేత శోభితమై భ్రమరము గుంజారవంబుల చేత వ్యాప్తమై ఉన్నది. ఆ విధంగా ఇంకా కూడా ఒక్కొక్క చోటైతే శిఖరము పైన అప్సరస గానాల చేత మనోహరంగా ఉంటుంది. ఇంకా ఆ అడవులలో నివసించేటువంటి మృగాలు పక్షుల యొక్క శబ్దాల చేత నిండిపోయి ఆ పై భాగాల యందు ఘనమైనటువంటి అంటే ఆ పర్వత పై ప్రాంతం మీద ఏమున్నది, గట్టిపడినటువంటి మేఘాలు మరి నిండిపోయి వాటి యొక్క గర్జనల చేత ఆ మేఘ గర్జనల చేత రమణీయమై ఆకాశమున పక్షుల నాదాలతో కూడి శోభిస్తూ ఉన్నది ఆ సహ్యము అనే పర్వతము. ఆ పర్వత గుహలలో విద్యాధరులు అనే వారు ఉన్నారు. దాని పైగలిగినటువంటి కమలాల యందు తుమ్మెదలు ఝుంకారాలు చేస్తూ ఉన్నాయి. దాని యొక్క అడుగు భాగాన కిరాతులు, అదో భాగాన అంటే దాని మొదట్లో మూల భాగాన కిరాతులు గానం చేస్తూ ఉన్నారు. దాని అందలి వనవృక్షాలపై పక్షులు గానం చేస్తూ ఉన్నవి. మధ్య భాగాలో దేవతల చేత, పాద ప్రదేశాలైతే మనుజుల చేత, పాతాళ దేశమైతే నాగుల చేత సేవింపబడి అది ఉన్నది. అంతేకాదు ఇంకా కూడా రెండవ బ్రహ్మాండ గృహంలాగానే అది ప్రకాశిస్తూ ఉన్నది. ఆ లోయల ప్రదేశాలలో అయితే సిద్ధుల చేత నివసింపబడి ఉన్నారు. లోపలి స్థానంలో అనేక నిధులకు ఆశ్రయభూతాలై కూడా అది విరాజిల్లుతున్నది. అందులో ఉన్నటువంటి గంధము చందనాదులు సర్పాల చేత, శిఖరాలు సింహాల చేత ఆశ్రయింపబడి ఉన్నది. రాలిన పుష్పాల చేత పర్వతం అంతా కప్పబడి ఉన్నది. ఆ పుష్పాల యొక్క రేణువుల చేత మొత్తము కూడా ధూళితో నిండిపోయినట్లుగానే ఎగురుచున్న పుష్పాలను మహావాయువుతో కూడినది అయి మేఘాల చేత అది కదిలింపబడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ పుష్పాలతో నిండినటువంటి వృక్షాలను మహావాయువులతో కూడినది అయి మేఘాలు లాగానే ఎర్రని వర్ణముతో కూడుకొని ఉన్నది. అంతేకాదు పుష్పాలతో నిండినటువంటి వృక్షాల చేత, అనేక ధాతు కణాల చేత మేఘంలాగానే గౌరవర్ణయుతమై ఎర్రగా ఉండి అందలి రత్నమయమైనటువంటి అంటే రాళ్లతో నిండిపోయినటువంటి శిలాభాగాల అందలి మందార వృక్షాలు పురస్త్రీల చేత లెస్సగా సేవితాలై ఉన్నవి. అంటే అక్కడ కల్పవృక్షాల చేత అని చెప్తూ మేఘములు అనేటువంటి నీల వస్త్రాల చేత కప్పబడి శబ్దము లేకుండా ఉన్నటువంటి రాళ్ల చేత అలంకారమై బంగారు వర్ణము కలిగినటువంటి ఆ రాళ్లకు సుందరులు శిఖరాలు పురుషులకి అభిసారికలై ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇంకా కూడా ఆ పర్వతం మీద ఆ ఫలభారాల చేత ఏ విధంగా ఆ వృక్షాలకి ఫలాలు ఎక్కువై దాని యొక్క బరువు చే వృంగిపోయి మరి నమ్రములైనటువంటి వృక్షాలు కూడా ఉన్నాయి. అంటే వంగిపోయినటువంటి వృక్షాలు ఉన్నాయి. ఇంకా కూడా రత్నాలతో అంటే రాళ్లతో నిండిపోయిన సరోవరాల నుండి సెలయేళ్ల యొక్క దారలు ప్రవహిస్తూ ఉన్నాయి అని చెబుతూ ఆమ్రవృక్ష శాఖల నుండి అక్కడ ఉన్నటువంటి మామిడి వృక్ష శాఖల నుండి వ్రాలినటువంటి పుష్పాల చేత దట్టమై దిక్తటాల యందు దిక్కులంతా కూడా వికసించిన అంకోల పున్నాగ నీలకమల పుష్పాలు కలిగి ఆ పర్వతమంతా కూడా శోభిస్తూ ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం